ఇంకా కూడా మీ రెగ్యులర్ ఖర్చులకి క్యూఆర్ కోడ్ కి పేమెంట్ చేసే డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ నుంచే వాడుతున్నారా? అయితే మీరు డెఫినెట్ గా చాలా డబ్బులు లాస్ అవుతున్నారు. సో నేను ఈ వీడియోలో చెప్పే క్రెడిట్ కార్డ్స్ ని మీ యూపీఐ పేమెంట్స్ కి యూజ్ చేసుకున్నట్లయితే ఇప్పటి నుంచి మీరు పెట్టే ఖర్చుల పైన 5% దాకా మనీ సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరికైనా క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్ రాని వాళ్ళు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఉన్నా కానీ బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ పేమెంట్స్ చేస్తూ కూడా కొంతవరకు మనీ ఎట్లా సేవ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఒక టిప్ అయితే చెప్తా. మీ ఖర్చుల పైన మనీ సేవ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కంప్లీట్ గా చూడండి. ఎవ్రీ సెకండ్ వర్త్. మీకు మీ మనీ సేవ్ అవుతుందని అంటే వర్తే కదా, పక్కా వర్త్. సో డైరెక్ట్ గా టాపిక్ లోకి వస్తున్నా. నేను ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్స్ ని మీ ముందుకు తీసుకొచ్చిన. రూపే క్రెడిట్ కార్డ్స్ అంటే తెలియని వాళ్ళకి షార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. యాక్చువల్ గా ఒకప్పుడు క్రెడిట్ కార్డ్స్ వీసా మాస్టర్ ఉంటుండే కదా, వీటిని ఎట్లా వాడుకోవాలి అని అంటే ఓన్లీ అక్కడ స్వైపింగ్ మిషన్ ఉంటే మాత్రమే మనకు యూజ్ చేసుకోవస్తుండే. అంటే ఎక్కడైనా షాపింగ్ చేసినా, ఎక్కడైనా పేమెంట్ చేయాలన్నా కానీ స్వైప్ మిషన్ పక్కా ఉండాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎక్కువ క్యూఆర్ కోడ్స్ పేమెంట్స్ చేస్తున్నాం. క్యూఆర్ కోడ్స్ కి స్కాన్ చేసి మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని పే చేసుకుంటున్నాం కదా. సేమ్ మీ దగ్గర కనుక రూపే క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, రూపే క్రెడిట్ కార్డ్ ని కూడా యూపీఐ అప్లికేషన్స్ కి లైక్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లాంటి అప్లికేషన్స్ కి కనెక్ట్ చేసుకొని మీరు కిరాణా షాప్ లో కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కానీ ఎక్కడైనా క్యూఆర్ కోడ్ కి పేమెంట్ చేసి క్రెడిట్ కార్డుల నుంచే డబ్బులు పే చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ లో నుంచి ఎట్లా చేస్తున్నామో సేమ్ క్రెడిట్ కార్డుల నుంచే డబ్బులు అనేది పే చేయొచ్చు. అట్లా మీకు అక్కడ స్వైపింగ్ మిషన్ ఉండాలి అన్న కండిషన్ అయితే లేదు. సో రూపే క్రెడిట్ కార్డ్స్ అనేవి మన రెగ్యులర్ ఖర్చులకి పక్కగా కన్వీనియంట్ గా ఉంటాయి. సో రూపే క్రెడిట్ కార్డ్స్ కూడా ఇండియాలో కుప్పలు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మీరు గనక రూపే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే ఏ కార్డు తీసుకోవాలని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని చెప్పేసి ఆ అన్ని క్రెడిట్ కార్డ్స్ని ఫిల్టర్ చేసి ఒక 5 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ని అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అందులో ఫస్ట్ కార్డ్ వచ్చేసి, ఫస్ట్ కార్డ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నా అన్నట్టు కాదు. నేను టోటల్గా 5 కార్డ్స్ చెప్తా. 5 కార్డ్స్లో మీకు ఏ కార్డు మంచిగా క్యాష్ బ్యాక్ ఇస్తుంది అనిపిస్తుందో ఆ కార్డుకి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అప్లై చేసుకోండి. అంతేగాని నేను ఫస్ట్ ప్లేస్లో పెట్టినా అని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నా అన్నట్టు కాదు. సో ఫస్ట్ కార్డు వచ్చేసి టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు. టాటా కంపెనీ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్నర్షిప్లో ఈ కార్డు అనేది లాంచ్ అయింది. ఇది ఒకటి కాదు, 2 కార్డ్స్ లాంచ్ అయినాయి. టాటా నియో హెచ్డిఎఫ్సి ప్లస్ ఒకటి, టాటా నియో హెచ్డిఎఫ్సి ఇన్ఫినిటీ ఒకటి. సో 2 కార్డ్స్లో కూడా రూపే వేరియంట్స్ ఉన్నాయి. ప్లస్ అనేది కొంచెం బేసిక్ కార్డు, ఇన్ఫినిటీ అనేది ప్రీమియం కార్డు. ప్లస్ అనేది నార్మల్గా అప్రూవల్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫినిటీ కొంచెం అప్రూవల్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. జాయినింగ్ ఫీ కూడా, యాన్యువల్ ఫీ కూడా ప్లస్ కార్డుకి ఎంత ఉంటుంది అంటే 499 రూపీస్ ఉంటుంది యాన్యువల్ ఫీ. జాయినింగ్ ఫీ లేదు ప్రస్తుతానికి. ఈ ఇన్ఫినిటీ కార్డుకి వచ్చేసి యాన్యువల్ ఫీ అంటే ఇయర్లీ ఫీ ఉంటుంది కదా, 1499 రూపీస్ అయితే ఉంది. సో మనం యూపీఐ క్యాష్ బ్యాక్ గురించి మెయిన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని రిలేటెడ్ మాట్లాడుకున్నట్లయితే టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ కనుక మీరు తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్గా, ఈ కార్డ్ని మీరు ఫోన్పేకో, గూగుల్ పేకో, పేటిఎంకో కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి యూపీఐ పేమెంట్ చేస్తే మీకు అంతగా క్యాష్ బ్యాక్ రాదు. మీరు ఏం చేయాలంటే వీళ్ళది టాటా నియో అప్లికేషన్ అని ఉంటుంది, అందులో యూపీఐ ఆప్షన్ ఉంటుంది. మీరు ఖర్చు పెట్టే అమౌంట్ యూపీఐ పేమెంట్స్ చేస్తారు కదా క్యూఆర్ కోడ్స్కి పే చేసి, ఆ క్యూఆర్ కోడ్స్కి పే చేసే అమౌంట్ అనేది ఈ కార్డులో నుంచి టాటా నియో యాప్లో నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మీకు 1% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది మీ ఖర్చుల మీద. ఇన్ కేస్ మీకు ఇన్ఫినిటీ కార్డు ఉందనుకోండి 1.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 0.5% అనేది తేడా ఉంటుంది యూపీఐ పైన. ఈ 2 కార్డ్స్లో 1% అయినా 1.5% అయినా కానీ మంత్లీ క్యాపింగ్ అయితే ఉంది. మంత్లీ మ్యాక్సిమం మీరు 500 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీ దగ్గర ప్లస్ కార్డు ఉందనుకోండి, 50,000 రూపాయలు ఖర్చు పెడితే 50,000లో 1% అంటే ఎంత, 500 రూపాయలు. సో 50,000 రూపాయల దాకా మీరు 1% క్యాష్ బ్యాక్లో ఎలిజిబిలిటీ ఉంటారు. 50,000 పైన ఏమన్నా ఖర్చు పెడితే ఆ పైన అమౌంట్కి అయితే మీకు క్యాష్ బ్యాక్ రాదు. అట్లా మాక్సిమం మంత్లీ 500 రూపీస్ క్యాపింగ్ ఉంది. ఈ యూపీఐ కాకుండా మీకు అదర్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే టాటా నియో అప్లికేషన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్నట్లు చాలా ఐటమ్స్ ఉంటాయి. టాటా నియో అప్లికేషన్ల నుంచి మీకు కావాల్సిన ఏదైనా ఐటమ్ కొనుక్కుంటే ప్లస్ కార్డు ఉంటే మీకు 7% దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్ఫినిటీ కార్డు ఉంటే 10% దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, యూపీఐ పైన వచ్చే క్యాష్ బ్యాక్ కానీ, ఈ టాటా నియో అప్లికేషన్లో వచ్చే క్యాష్ బ్యాక్ కానీ, ఈ క్యాష్ బ్యాక్ అంతా కూడా కాయిన్స్ రూపంలో వస్తుంది. ఒక్క కాయిన్ వాల్యూ ఈక్వల్ టు 1 రూపీ. ఆ కాయిన్ టాటా నియో అప్లికేషన్లో యాడ్ అవుతుంది. మీరు ఆ కాయిన్స్ని చాలా ప్లేసెస్లో యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ టాటా నియోల నుంచి ఏమైనా షాపింగ్ చేసినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే టాటా పార్ట్నర్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఈ టాటా పార్ట్నర్ బ్రాండ్స్ అన్నిట్లో కూడా మీరు ఏమైనా షాపింగ్ చేసినప్పుడు ఈ క్యాష్ బ్యాక్ వచ్చిన కాయిన్స్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీరు ట్రావెలింగ్ చేసే వాళ్ళు అయితే ప్లస్ కార్డులో వచ్చేసి డొమెస్టిక్ అంటే ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో ల్యాండ్ యాక్సెస్ ఉంటుంది. ఇన్ఫినిటీ కార్డుకి అయితే ఇంటర్నేషనల్ ల్యాండ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఈ కార్డు కనుక మీరు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఈ కార్డు కనుక నచ్చినట్లయితే అప్లై చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో, కమెంట్ బాక్స్లో లింక్ ఇచ్చిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే
చేస్తే మీరు టాటా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతారు, అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. నేను ఏదైతే లింక్ ప్రొవైడ్ చేసినో నా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు జాయినింగ్ ఫీ అనేది పడదు, 0 జాయినింగ్ ఫీ. మీరు రెండిట్లో ఏ కార్డు అప్లై చేసుకున్నా కానీ యాన్యువల్ ఫీ అనేది ఉంటుంది. లేదు మీరు డైరెక్ట్గా పోయి HDFC ప్లాట్ఫామ్లో నుంచి అప్లై చేసుకుంటా అంటే మీకు అక్కడ జాయినింగ్ ఫీ అనేది కూడా పడుతుంది. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి కివీ క్రెడిట్ కార్డు. కివీ క్రెడిట్ కార్డ్ అనేది ఎస్ బ్యాంక్ పార్ట్నర్ క్రెడిట్ కార్డు. సో ఈ కార్డును కూడా మీరు కివీ యాప్లో లింక్ చేసుకొని QR కోడ్స్కి పేమెంట్ అయితే చేయొచ్చు స్కాన్ చేసి. సో బై డిఫాల్ట్గా ఈ కార్డు ద్వారా మీరు QR కోడ్స్కి కివీ యాప్లో నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మీకు 1.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది, మీరు ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటారు, ఎక్కువ క్యాష్ బ్యాక్ కావాలి అనుకున్నట్లయితే వీళ్ళు నియాన్ మెంబర్షిప్ అనే ఒక సబ్స్క్రిప్షన్ ఉంది కివీ కార్డులో. ఆ సబ్స్క్రిప్షన్ వర్త్ 999 రూపీస్ ఉంటుంది, ఇయర్లీ 999 రూపాయలు ఉంటుంది. అది కనుక తీసుకున్నారనుకోండి మీకు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి 2% క్యాష్ బ్యాక్ వస్తుంది యూపీఐ పేమెంట్స్ పైన. ఇన్ కేస్ మీ ఖర్చులు అనేది ఒక సంవత్సరంలో 50,000 కంటే ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, 2% నుంచి 3% క్యాష్ బ్యాక్ వస్తుంది మళ్ళీ. ఇన్ కేస్ మీ ఖర్చులు ఒక సంవత్సరంలో 1,00,000 రూపాయలు అవుతున్నాయి అనుకోండి, 4% క్యాష్ బ్యాక్ వస్తుంది మీ ఓవరాల్ ఖర్చుల పైన. ఇన్ కేస్ మీ ఖర్చులు అనేది 1,50,000 దాకా రీచ్ అయినాయి అనుకోండి, సో మీ ఓవరాల్ ఖర్చులన్నిటికీ కూడా సంవత్సరంలో పెట్టిన ఖర్చు అంతటికీ కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు యూపీఐ పేమెంట్స్ ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటాము అని అంటే ఈ కార్డు కూడా మీకు బెటరే. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎట్లాంటి క్యాపింగ్ లేదు, అంటే మాక్సిమం మీరు మంత్లీ ఇంతవరకే క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అనే లిమిటేషన్ లేదు. సో మీరు అన్లిమిటెడ్గా క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. ఈ కార్డు కనుక మీకు నచ్చి తీసుకోవాలనిపిస్తే ఈ కార్డుకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, సో ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డులో వచ్చిన క్యాష్ బ్యాక్ ఎట్లా రిడీమ్ చేసుకోవాలి అని అంటే డైరెక్ట్గా మీ అకౌంట్కే క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. ఇన్ కేస్ యాడ్ కాకుండా కానీ అప్లికేషన్లో నుంచి మీరు అకౌంట్కి రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డుకి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు, లైఫ్ టైం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకే ఒక కండిషన్ ఏంటి అని అంటే మీరు యూపీఐ చేసే పేమెంట్స్ అనేది మినిమం 100 రూపీస్ కంటే ఎక్కువ ఉంటేనే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 100 రూపీస్ ఉన్నా అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ వస్తుంది. 100 రూపీస్ కింది అమౌంట్కి అయితే క్యాష్ బ్యాక్ రాదు. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి సూపర్ కార్డ్ ప్రో. మీకు సూపర్ మనీ అప్లికేషన్ తెలుసు కదా, ఈ మధ్య ఫోన్పే గూగుల్ పే లాగా చాలా వైరల్ అవుతుంది. సో వాళ్ళదే ఈ కార్డు. యాక్సిస్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని సూపర్ కార్డ్ ప్రో అని లాంచ్ చేసారు. సో ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళ పేరెంట్ కంపెనీ. ఈ కార్డ్ ద్వారా మీరు యూపీఐ పేమెంట్స్ చేసినట్లయితే మీకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. యూపీఐ పేమెంట్స్ ఎట్లా చేయాలంటే సూపర్ మనీ యాప్ ఉంది కదా, సూపర్ మనీ యాప్లో ఈ కార్డ్ని లింక్ చేసుకొని మీరు యూపీఐ పేమెంట్స్ అయితే చేయాలి. బట్ ఈ కార్డులో ఈ 3% క్యాష్ బ్యాక్కి క్యాపింగ్ ఉంది. మంత్లీ మాక్సిమం 500 దాకా మీరు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. స్టార్టింగ్లో టాటా నియోలో చెప్పినట్లు సేమ్ ఇందులో కూడా 500 దాకా మాత్రమే క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు మాక్సిమం. అండ్ ఈ కార్డు ద్వారా మీరు ఎర్న్ చేసే క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ స్టేట్మెంట్ కార్డ్ అయిపోద్ది. అండ్ ఈ కార్డుకి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు, లైఫ్ టైం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆఫ్లైన్లో మీరు ఎక్కడైనా క్లాత్స్ తీసుకున్నా లేకపోతే రెస్టారెంట్లో డైనింగ్ చేసిన ఎక్కడైనా బయట ఖర్చులు పెడతారు కదా స్వైపింగ్ మిషన్ ఉన్న దగ్గర, అక్కడ మీరు కార్డు కనుక స్వైప్ చేసినట్లయితే మీకు 1% కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ కార్డు పైన కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ కార్డు వచ్చేసి క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డు. క్రెడిట్ పే కూడా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఎట్లాగో అట్లాగే యూపీఐ అప్లికేషన్. క్రెడిట్ పే అండ్ ఎస్ బ్యాంక్ పార్ట్నర్షిప్లో ఈ కార్డు లాంచ్ అయింది. నేనైతే ఈ కార్డుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా, ఎందుకు అనేది మీకు కూడా ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత అర్థమవుద్ది. సో ఈ కార్డుకి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు, లైఫ్ టైం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీరు మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి అప్లై చేసుకున్నట్లయితే మీకు 1000 రూపీస్ బోనస్ కూడా వస్తుంది ఇంకా. సో ఈ కార్డ్ని మీరు క్రెడిట్ పే అప్లికేషన్కి లింక్ చేసుకొని క్రెడిట్ పే అప్లికేషన్ నుంచి మీరు స్కాన్ చేసి QR కోడ్స్కి పేమెంట్ చేసినట్లయితే మీకు ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎట్లాంటి క్యాపింగ్ లేదు, అన్లిమిటెడ్గా మీరు క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు, లిమిటేషన్స్ ఏమీ కూడా లేదు. ఇన్ కేస్ మీకు మీ ఖర్చులు అనేది 25,000 దాటినాయి అనుకోండి, 25,000 పైన వచ్చే ఖర్చులన్నిటికీ కూడా 25,000 పైన పెట్టే ఖర్చులన్నిటికీ కూడా ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. 5% అంటే మామూలు విషయం కాదు. ఎగ్జాంపుల్గా 1,00,000 రూపాయలు పెట్టి మొబైల్ గిట్లా కొన్నారనుకోండి, 25,000 లోపు అమౌంట్కి 3% ఇచ్చి 25,000 నుంచి ఆ మిగతా 75,000 మొత్తానికి కూడా 5% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. సో ఇట్లా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 2 లక్షలు ఉన్నా 3 లక్షలు ఉన్నా మీరు ఎంతన్నా ఖర్చు పెట్టుకోండి, ఇంతే ఖర్చు పెట్టుకోండి, మేము ఇంతే క్యాష్ బ్యాక్ ఇస్తామన్న లిమిట్ ఏది కూడా లేదు. అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఒకటి మంచి విషయం ఇందులో. అండ్ ఇది ఎస్ బ్యాంక్ పార్ట్నర్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు పెట్టే ఖర్చులపైన ఇక్కడ క్రెడిట్ పేలో క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఎస్ బ్యాంక్ కూడా రివార్డ్ పాయింట్స్ ఇస్తాయి. ఏ ఖర్చుకి ఎంత రివార్డ్ పాయింట్స్ ఇస్తాయి అనేది నేను స్క్రీన్ పైన డీటెయిల్గా ప్రొవైడ్ చేసిన చూడండి. అండ్ ఈ కార్డ్ ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో క్రెడిట్ పే అప్లికేషన్లో, ఆ క్యాష్ బ్యాక్ ఎట్లా రిడీమ్ చేసుకోవచ్చు అని అంటే మీరు బ్రాండ్ వోచర్స్ ఉంటాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, మింత్రా, ఇట్లాంటి బ్రాండ్ వోచర్స్ అన్ని నేను స్క్రీన్ పైన ఇచ్చా చూడండి. అట్లాంటి బ్రాండ్ వోచర్స్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ క్యాష్ బ్యాక్ని అక్కడ యూజ్ చేసి రిడీమ్ చేసుకోవచ్చు. సో
ఏ బ్రాండ్ వౌచర్స్కి ఎంత పర్సంటేజ్ క్యాష్ బ్యాక్ వాడుకోవచ్చు అనేది కూడా నేను డీటెయిల్గా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన, ఒకసారి వీడియో ఆపి చూసుకోండి అవసరమైతే. సో హయ్యర్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు, ఈ కార్డు కనుక అప్లై చేసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు కార్డు ఎట్లా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ తెలియకపోతే నేను ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో చేసి పెట్టిన ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఆ వీడియో కూడా ఐ కార్డ్స్లో ఇస్తా, ఒకసారి మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేశారంటే వీడియో వస్తుంది, అది ఓపెన్ చేసి చూసి అప్లై చేసుకోండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉండదు, అన్ని క్లారిఫై అవుతాయి. నెక్స్ట్ జూపిటర్ ఎడ్జ్ ప్లస్ క్రెడిట్ కార్డు, ఇది కూడా రూపే వేరియంట్ ఉంటుంది, వీసా ఉంటుంది. సో మీరు రూపే వేరియంట్ తీసుకోండి, మీకు ఈ కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు, లైఫ్ టైం ఫ్రీగా వాడుకోవచ్చు. అండ్ ఈ కార్డ్ని మీరు జూపిటర్ అప్లికేషన్లో, జూపిటర్ కూడా యూపీఐ అప్లికేషనే, జూపిటర్ అప్లికేషన్లో లింక్ చేసుకొని మీరు రెగ్యులర్గా పెట్టే ఖర్చులకి స్కాన్ చేసి పేమెంట్ చేసిరనుకోండి ఈ కార్డు నుంచి మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 1% క్యాష్ బ్యాక్కి ఎట్లాంటి లిమిటేషన్ లేదు, అన్లిమిటెడ్గా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డు ద్వారా మీకు యూపీఐ పైనే కాకుండా ఇంకా కొన్ని షాపింగ్ బ్రాండ్స్లో మీకు 10% దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను స్క్రీన్ పైన బ్రాండ్స్ ప్రొవైడ్ చేసిన చూడండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో, జారా, నైకా, క్రోమా, రిలయన్స్ ట్రెండ్స్, టాటా క్లిక్, రిలయన్స్ డిజిటల్, వీటన్నిటిపైన కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 10%కి క్యాష్ బ్యాక్కి క్యాపింగ్ ఉంది, మాక్సిమం మీరు మంత్లీ 1500 రూపాయలు మాత్రమే క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అండ్ ఒక్క బ్రాండ్లో మాక్సిమం 500 రూపీస్ పర్ మంత్ మాత్రమే మీరు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ట్రావెల్ రిలేటెడ్ ఖర్చులు కనుక మీకు ఉంటే అక్కడ కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ బ్రాండ్స్ కూడా నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన చూడండి, మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్, యాత్ర, క్లియర్ ట్రిప్, ఇట్లాంటివి ఉన్నాయి చూసిరా, వీటిపైన కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇందులో కూడా మాక్సిమం మంత్లీ క్యాపింగ్ ఉంది, మాక్సిమం మీరు 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. మంత్లీ అంటే ఒక్క బిల్లింగ్ సైకిల్కి అన్నట్లు. అండ్ ఈ క్యాష్ బ్యాక్ అంతా కూడా జ్యువెల్స్ రూపంలో వస్తుంది, అంటే ఇప్పుడు కాయిన్స్ అంటారు కదా, అట్లా వీళ్ళు జ్యువెల్స్ అని పిలుచుకుంటారు. 5 జ్యువెల్స్ వర్త్ ఈక్వల్ టు 1 రూపీ. ఈ జ్యువెల్స్ ని ఎక్కడ రిడీమ్ చేసుకోవచ్చు అని అంటే మీరు క్యాష్ రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు, గిఫ్ట్ కార్డ్స్ రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు, డిజిటల్ గోల్డ్ కొనాలన్నా కానీ అక్కడ కూడా రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని బిల్ పేమెంట్స్ కి కూడా ఈ క్యాష్ బ్యాక్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. సో ఈ కార్డ్కి అప్లై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. సో ఇవి ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ 5 బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్స్. సో ఇందులో నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ 5 కార్డ్స్ కూడా బెస్టే. 5 కార్డ్స్ లో అందులో ఏ కార్డు బెటర్ అని అంటే నేను మీకు పక్కా సజెస్ట్ చేసేది క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డు. ఎందుకు అని అంటే వీడియో మొత్తంలో కూడా ఏ కార్డ్ ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇచ్చిందో ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకోండి. సో క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డ్ ద్వారానే మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ లిమిటేషన్ కూడా లేదు, అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా అడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి ఆ కార్డులో. ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి, అవసరమైతే ఆ కార్డుకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా. ఇక మీ ఖర్చులను బట్టి మీరు ఏ కార్డుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో డిసైడ్ అయ్యి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డ్ కనుక ఏదైనా రీజన్స్ వల్ల అప్రూవల్ రాకపోతే మీరు మిగతా కార్డ్స్కి స్విచ్ అవ్వచ్చు, అంటే మిగతా కార్డ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు, థర్డ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు అని చెప్పేసి వీడియో ఒకసారి మళ్ళీ చూసి మీకు నచ్చిన కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి. సో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. సో నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఏమైనా వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్, ఈ వీడియో చేయండి అని చెప్పేసి కమెంట్ పెట్టండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.